అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఫ్యాబ్రిక్ గురించి ఇందులో తెలుసుకోబోతున్నాం. మనము ఎజెండాలోకి వెళదాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంజెస్టింగ్ డేటా విత్ ఎ పైప్‌లైన్ బై యూజింగ్ హెచ్‌టిటిపి కనెక్టర్, ప్రాసెసింగ్ ద డేటా విత్ నోట్‌బుక్ అండ్ ఆర్కెస్ట్రేటింగ్ ద పైప్‌లైన్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే పైప్‌లైన్ యూజ్ చేసి డేటాను ఎలా ఇంజెస్ట్ చేస్తాం విత్ హెచ్‌టిటిపి కనెక్టర్. అదేవిధంగా నోట్‌బుక్ యూజ్ చేసి డేటాను ఎలా ప్రాసెసింగ్ చేస్తాము. దాని తర్వాత ఫైనల్‌గా మనం పైప్‌లైన్‌ని ఆర్కెస్ట్రేట్ అనేది ఎలా చేస్తాము. ఈ టాపిక్‌లో భాగంగా ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒక వర్క్ స్పేసు, లేక్ హౌసు, పైప్‌లైను, నోట్‌బుక్కు ఫైనల్‌గా ఆ పైప్‌లైన్‌ని ఆర్కెస్ట్రేటింగ్ ఎలా చేస్తాం అనేది తెలుసుకోబోతున్నాం. సో, మనం ఏంటంటే ఇప్పుడు పవర్ బిఐ సర్వీసెస్‌లోకి వెళదాము. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే యాప్.powerbi.com లేదంటే app.fabric.microsoft.comలోకైనా ఎళ్తే మీకు సేమ్ ఇదే ఎన్విరాన్మెంట్ అనేది ఉంటది. ఇక్కడ మనం ఈరోజు మన ఎజెండా ప్రకారం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ న్యూ వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్‌కి నేనేం చేస్తానంటే కేఎస్ఆర్ ఫ్యాబ్రిక్ డెమో. కేఎస్ఆర్ ఫ్యాబ్రిక్ డెమో వర్క్ స్పేస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ అడ్వాన్స్డ్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ట్రయల్ అనేది మనకి సెలెక్ట్ అయ్యి ఉండాలి. మీరు కరెక్ట్‌గా గమనించండి. ప్రో గాని, ప్రీమియం ఫర్ యూజర్ ఉంటే కొన్ని ఫ్యాబ్రిక్ ఐటెమ్స్ అనేవి మనకి వర్క్ అవ్వవు. ఇక్కడ ట్రయల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ఇచ్చుకొని అప్లై మీద క్లిక్ చేయండి. ఒకసారి మనం అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఒక కొత్త వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ వర్క్ స్పేస్ ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ లేక్ హౌస్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఈ న్యూ ఐటెమ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సైడ్‌లో విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయినప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి. విజువలైజేషను, గెట్ డేటా, స్టోర్ ద డేటా, ప్రాసెసింగ్ ద డేటా, ప్రిపేర్ ద డేటా. ఇక్కడ మనకి లేక్ హౌస్ కావాలి కాబట్టి ఈ సెర్చ్ బార్‌లో లేక్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి లేక్ హౌస్ వస్తుంది. ఇక్కడ లేక్ హౌస్ మీద క్లిక్ చేయండి. వన్స్ లేక్ హౌస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం లేక్ హౌస్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. న్యూ లేక్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్. క్లిక్ ఆన్ క్రియేట్. వన్స్ మనం దాని మీద క్లిక్ చేసిన తర్వాత అది మనకి లేక్ హౌస్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి లేక్ హౌస్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ 1 మినిట్ మనం వెయిట్ చేద్దాము. ఓకే. మనకి లేక్ హౌస్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది. ఓపెన్ అయింది లేక్ హౌస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, పైప్‌లైన్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు జస్ట్ నేనేం చేస్తానంటే ఇంకొక డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటాను దీన్ని. డూప్లికేట్ ట్యాబ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఈ న్యూ లేక్ హౌస్ మనకేదైతే న్యూ లేక్ హౌస్ ఉందో ఇక్కడ మనకి టేబుల్స్, ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఏదైతే రా డేటా ఉంటదో రా డేటాని మనం డైరెక్ట్‌గా ఫైల్స్ రూపంలో ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ కట్స్ తోటి మనం డేటాబేసెస్ నుంచి ఫుల్ చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ అనేవి మనకి ఉన్నవి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ సబ్ ఫోల్డర్ కోసం ఏం చేయాలి, ఈ ఫైల్స్ యొక్క 3 డాట్స్‌లోకొచ్చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేయాలి. న్యూ సబ్ ఫోల్డర్ అని క్లిక్ చేసి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అండర్‌స్కోర్ డేటా. దీనికి ఈ సబ్ ఫోల్డర్‌కి నేనేం నేమ్ ఇచ్చానంటే న్యూ డేటా అని నేమ్ ఇచ్చాను. క్లిక్ ఆన్ క్రియేట్. మనకి న్యూ డేటా అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ ట్యాబ్‌లోకెళ్ళేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను ఒకసారి వెబ్ పేజ్‌ని. ఒకసారి మనం వెబ్ పేజ్‌ని రిఫ్రెష్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్‌గా ఏదైతే అక్కడ నేను న్యూ అండర్‌స్కోర్ డేటా సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశానో అది ఇక్కడ వస్తుంది మనకి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీని తర్వాత మనం పైప్‌లైన్ యూజ్ చేసి మనం హెచ్‌టిటిపి కనెక్టర్ ద్వారాగా ఒక డేటాని మనం ఇక్కడికి తీసుకురావాలి. ఈ న్యూ డేటా సబ్ ఫోల్డర్‌లోకి. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఈ న్యూ లేక్ హౌస్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్, రిఫ్రెష్, గెట్ డేటా, న్యూ సిమాంటిక్ మోడల్, ఓపెన్ నోట్‌బుక్, సంథింగ్ మేనేజ్ వన్ లేయర్ డేటా యాక్సెస్ ప్రివ్యూ స్టేజ్‌లో ఉంది ఇది. ఇక్కడ ఈ గెట్ డేటా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. గెట్ డేటా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చు. పైప్‌లైన్ ద్వారాగా తీసుకురావచ్చు డేటా. డేటా ఫ్లో జెన్ 2 యూజ్ చేయొచ్చు. షార్ట్ కట్, ఈవెంట్ స్ట్రీమ్ ద్వారా కూడా మనం డేటా అనేది తీసుకురావచ్చు. ఇక్కడ ఏం చేద్దామంటే మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం డేటా పైప్‌లైన్ ద్వారాగా డేటా తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ మనం న్యూ డేటా పైప్‌లైన్ మీద క్లిక్ చేద్దాం. న్యూ డేటా పైప్‌లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఒక విండో పాపప్ అవుతుంది. ఈ న్యూ డేటా పైప్‌లైన్‌కనేసి మనం ఏం నేమ్ ఇద్దామంటే ఇంజెస్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంజెస్ట్ సేల్స్ డేటా పైప్‌లైన్. ఇంజెస్ట్ సేల్స్ డేటా పైప్‌లైన్ అని ఇచ్చేసి ఈ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు పైప్‌లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి పైప్‌లైన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. మనకి ఇక్కడ పైప్‌లైన్ అనేది క్రియేట్ అయింది.
సో, ఇప్పుడు ఈ పైప్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా మనకి కాపీ డేటా యాక్టివిటీ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు గనక ఓపెన్ అవ్వకపోయినట్టయితే మీరు మాన్యుయల్‌గా ఎళ్లి అక్కడ గూడా కాపీ డేటా అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి? చూస్ డేటా సోర్స్. సో, ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం మనం హెచ్‌టిటిపి కనెక్టర్ ద్వారాగా డేటా అనేది పుల్ చేయాలి. సో, అందుకనేసి ఇక్కడ మనం హెచ్‌టిటిపి అని అయినా సెర్చ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేయండి. వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే ఏదైతే కనెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయో ఫ్యాబ్రిక్ లేక్ హౌస్‌కి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో, ఇక్కడ మనము హెచ్‌టిటిపి ఇక్కడ మీరు గమనించినట్లయితే హెచ్‌టిటిపి అనే కనెక్టర్ ఉంది. సో, దీన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూఆర్ఎల్ కావాలి. మన డేటా ఎక్కడుంది? ఓకే. సో, యూఆర్ఎల్ కావాలి. సో, ఆ యూఆర్ఎల్ అనేది నేను ఆల్రెడీ నోట్‌ప్యాడ్‌లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కాపీ చేస్తాను దీన్ని. ఓకే. ఇక్కడి నుంచి కాపీ చేసి సో, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో, ఇక్కడ మనకి సేల్స్ డాట్ సీఎస్‌వి ఫైల్ అనేది మనకి గిట్‌హబ్‌లో ఉంది. సో, ఇది ఓపెన్ సోర్స్ మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా నాది కనెక్షన్ డీటెయిల్స్ అనేది అప్‌లోడ్ అయిపోయింది. ఓకే. అదే మీరు కొత్త కనెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ కనెక్షన్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాకు అవసరం లేదు కాబట్టి నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనెక్షన్‌నే సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్ట్ టు ద డేటా సోర్స్. సో, ఇక్కడ ఏం చేస్తాం సెలెక్ట్ ప్రివ్యూ అండ్ చూస్ ద డేటా రైట్ డేటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ రిలేటివ్ యూఆర్ఎల్ దాని తర్వాత ఇక్కడ అన్నీ ఎంప్టీగా ఉంచేసేయండి. మనం ఏమి సెలెక్ట్ చేయొద్దు. సేమ్ యాజ్ ఈస్‌గా క్లిక్ నెక్స్ట్. సో, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఇవన్నీ మనకి ఎనేబుల్ అవుతవి. సో, చూసినట్లయితే ఇక్కడ మనకి ఇవి ఎనేబుల్ ఉన్నాయి. సేమ్ మనం ఇప్పుడు సీఎస్‌వి ఫైల్ నుంచి డేటా పుల్ చేస్తున్నాం కాబట్టి డీలిమిటెడ్ టెక్స్ట్, డీలిమిటర్ వచ్చేసి కామా, రో డీలిమిటర్ వచ్చేసి లైన్ ఫీడ్ సెలెక్ట్ చేసుకోండి. రో డీలిమిటర్ వచ్చేసి లైన్ ఫీడ్ సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్‌గా ఫస్ట్ రో యాస్ ఎ హెడర్. ఈ బాక్స్‌ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక్కసారి మనం ప్రివ్యూ డేటా చూద్దాం ఎలా ఉందనేసి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా మనకి ప్రివ్యూ డేటా అనేది వచ్చేసింది. ఇక్కడ సేల్స్ ఆర్డర్ లైన్ నంబరు, కస్టమర్ నేమ్ అనేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇది మనకి వన్స్ ఇది ఇక్కడంతా కరెక్ట్‌గా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? మనం ఏదైతే ఇంతకుముందు న్యూ లేక్ హౌస్ ఇదిగోండి ఇక్కడ మీరు గమనించినట్టు ఈ న్యూ లేక్ హౌస్‌లోకి ఫైల్స్‌లోకి పుష్ చేయాలి ఈ సీఎస్‌వి ఫైల్‌ని. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మనకిక్కడ టేబుల్స్, ఫైల్స్ అనేసి. మన రిక్వైర్మెంట్ ఏంది? ఫైల్స్‌లో న్యూ అండర్ స్కోర్ డేటా సబ్ ఫోల్డర్‌లోకి పుల్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేద్దాము? ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాత్ అనేది ఇక్కడ మీరు బ్రౌజ్ క్లిక్ చేయండి. బ్రౌజ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఫైల్స్ సెక్షన్‌లో ఇదే సబ్ ఫోల్డర్ ఉంది. ఈ సబ్ ఫోల్డర్‌ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. యాక్చువల్‌గా ఇది ట్రయల్ లైసెన్స్‌లో ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అదే గనక మనం F64 అప్‌గ్రేడ్ అయితే ఇంకా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇప్పుడు దానికి మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏమివ్వాలి? సేల్స్ డాట్ సీఎస్‌వి. సో, ఫైల్ నేమ్ వచ్చేసి మనము దానికి సేల్స్ డాట్ సీఎస్‌వి అనేసి ఇచ్చేసాము. ఓకే. సేల్స్ డాట్ సీఎస్‌వి. సో, సేల్స్ డాట్ సీఎస్‌వి ఇచ్చేసాం. ఇక్కడ మనకి కాపీ బిహేవియర్ అనేసి ఇక్కడ రకరకాల ఆప్షన్ ఉన్నాయి. ఫస్ట్ దానికి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవద్దు. సేమ్ యాజ్ ఈజ్‌గా ఉంచేసేయండి. సేల్స్ డాట్ సీఎస్‌వి. నెక్స్ట్. ఇప్పుడు ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి కనెక్టింగ్ టు ద డేటా డెస్టినేషన్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఈస్‌గా డీలిమిటెడ్ టెక్స్ట్ అంటే సీఎస్‌వి ఫైల్‌గానే సేవ్ చేయాలనుకుంటున్నాము. కాలమ్ డీలిమిటర్ అండ్ రోల్ డీలిమిటర్ వచ్చేసి లైన్ ఫీడ్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఏ హెడర్ టు ద ఫైల్. కంప్రెషన్ టైప్ నో కంప్రెషన్. ఓకే. కంప్రెషన్ టైప్ వచ్చేసి నో కంప్రెషన్. సో, ఇప్పుడు మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి. మన కనెక్షన్ నేము, డెస్టినేషన్ నేము, ఫైల్ నేము, ఫోల్డర్ పాత్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో చేసుకొని ఇక్కడ స్టార్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ ఇమ్మీడియేట్‌లీని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ ప్లస్ రన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. వన్స్ మనం సేవ్ ప్లస్ రన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అయ్యి పైప్‌లైన్ అనేది రన్ అవుతుంది. సో, మనము వెయిట్ చేద్దాం పైప్‌లైన్ రన్ అయ్యేంత వరకు. సో, స్టార్టింగ్ పైప్‌లైన్ రన్నింగ్ చూడండి ఆటోమేటిక్‌గా పైప్‌లైన్ మనకి రన్నింగ్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో, ఇక్కడ పైప్‌లైన్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్యూడ్ స్టేటస్‌లో ఉంది. సో, ఒక 1 మినిట్, 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. మనకు పైప్‌లైన్ అనేది రన్ అవుతుంది.
సో, మనకి పైప్‌లైన్ అనేది రన్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి పైప్‌లైన్ రన్ అనేది సక్సీడెడ్ అయింది. రన్ సక్సీడెడ్ గ్రీన్ టిక్. పైప్‌లైన్ ఎంతసేపు 25 సెకండ్స్ రన్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? లేక్ హౌస్‌లోకెళ్ళేసి ఆ సేల్స్ డాట్ సీఎస్‌వి ఫైల్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం. సో, ఇక్కడ న్యూ డేటా ఉంది కదా! ఇక్కడ ఫైల్స్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ న్యూ డేటా మీద క్లిక్ చేయండి. న్యూ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇప్పుడు సేల్స్ డాట్ సీఎస్‌వి ఏదైతే మనకి గిట్‌హబ్‌లో ఉందో అక్కడి నుంచి హెచ్‌టిటిపి కనెక్టర్ యూజ్ చేసి మనం ఇక్కడ పుల్ చేసాం. జస్ట్ ఒకవేళ మీరు డేటా చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేల్స్ డాట్ సీఎస్‌వి ప్రివ్యూ మోడ్‌లో ఉంది. మనకి జస్ట్ రఫ్ డేటా అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఓకే. ఇది డేటా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక నోట్‌బుక్ క్రియేట్ బుక్ మనము ఎలా క్రియేట్ చేద్దామంటే ఇక్కడ మనకి రిబ్బన్ బార్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్‌లో మీరు గనక ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ నోట్‌బుక్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్ నోట్‌బుక్, న్యూ నోట్‌బుక్ అంటే ఈ లేక్ హౌస్ డేటాని ఎగ్జిస్టింగ్ నోట్‌బుక్‌లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. అదే విధంగా న్యూ నోట్‌బుక్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో, మనం ఏం చేద్దామంటే న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేద్దాము. సో, వన్స్ న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఆటోమేటిక్‌గా ఒక నోట్‌బుక్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, నోట్‌బుక్ అనేది మనకి క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఈ నోట్‌బుక్‌కి మనం ఒక ప్రాపర్ రీనేమ్ ఇద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లోడ్ లోడ్ సేల్స్ అనే నేమ్ ఇచ్చేద్దాం. నేమ్ ఇస్తే ఆటోమేటిక్‌గా లోడ్ సేల్స్. సో, ఇది మనకి ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. లోడ్ సేల్స్ నోట్‌బుక్. సో, లోడ్ సేల్స్ నోట్‌బుక్ అనేసి ఇచ్చేద్దాం. సో, ఇప్పుడు తీసుకుంది. సో, ఇక్కడ మనం ఆల్రెడీ లేక్ హౌస్ నుంచి నోట్‌బుక్ క్రియేట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ లేక్ హౌస్ అనేది మనకిక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే న్యూ సబ్ ఫోల్డర్ అన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ డిఫాల్ట్ కోడ్‌ని డిలీట్ చేసేసి ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే ఇక్కడ క్లస్టర్‌ని కనెక్ట్ చేద్దాం. సో, ఇక్కడ కనెక్ట్ లోకి డ్రాప్ చేసి న్యూ స్టాండర్డ్ సెషన్‌ని క్లిక్ చేయండి. న్యూ స్టాండర్డ్ సెషన్ క్రియేట్ చేస్తే మనకి క్లస్టర్ కనెక్ట్ అయ్యి ఆన్‌లో ఉంటది. మనకి కోడ్ రన్ చేసినప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ డేటా ఏదైతే ఉందో నేను అది టేబుల్ నేమ్‌ని కాపీ చేద్దాం. సో, కాపీ చేసి ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేశాను. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో, టేబుల్ నేమ్‌ని ఒక వేరియబుల్‌గా డిక్లేర్ చేస్తున్నాం. సో, దానికి డిక్లేర్ చేయడానికి ఇక్కడ టేబుల్ నేమ్ ఈక్వల్ టు కోట్స్‌లో సేల్స్ పెట్టేసి ఇక్కడ ఈ 3 డాట్స్‌లోకెళ్ళేసి ఈ 3 డాట్స్‌లో టోగెల్ పారామీటర్ సెల్. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి పైస్పార్క్ పైథాన్ ఉంది. నేను పారామీటర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మనకి పారామీటర్ అనేది వస్తుంది. సో, ఇక్కడ టోగల్ పారామీటర్ సెల్ క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా ఈ సెల్ వచ్చేసి పారామీటర్ సెల్. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాని ట్రాన్స్‌ఫార్మ్ చేద్దాం. సో, దానికోసం ఒక సెల్ బాక్స్ కావాలి. సో, ఇక్కడ కోడ్ సెల్ ప్లస్ కోడ్ సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయింది. సో, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ నేను కోడ్ ఆల్రెడీ రాసాను కాబట్టి ఆ కోడ్ ఇక్కడ కాపీ చేస్తాను. సో, ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఈ కోడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడేం చేస్తున్నామంటే మనం ఫస్ట్ డేటా ఫ్రేమ్‌కి అసైన్ చేస్తున్నాము. ఏదైతే సీఎస్‌వి ఫైల్ ఉందో ఇక్కడ మనం ఫైల్స్ న్యూ డేటాలో స్టార్ ఏంటంటే ఎన్ని సీఎస్‌వి ఫైల్స్ ఉన్నా ఆటోమేటిక్‌గా అన్ని సీఎస్‌వి ఫైల్స్ ఈ డేటా ఫ్రేమ్‌కి అపెండ్ అవుతాయి. దాని తర్వాత మనం మనకక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినట్లు ఆర్డర్ డేట్ కాలమ్ ఉంది. ఆ ఆర్డర్ డేట్ కాలమ్ నుంచి ఇయరు, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఇందులో వచ్చేసి. సో, దాని తర్వాత మనకి ఏదైతే కస్టమర్ నేమ్ ఉందో కస్టమర్ నేమ్ నుంచి స్ప్లిట్ కమాండ్ యూజ్ చేసి ఫస్ట్ నేము, లాస్ట్ నేము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో, అదే విధంగా ఇక్కడ మనం ఆల్రెడీ 4 కాలమ్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ కాలమ్స్‌ని ప్రాపర్‌గా రీఅరేంజ్ చేసేసాం. రీఅరేంజ్ చేసి ఫైనల్‌గా ఏం చేస్తున్నాము మనం ఆ డేటాని యాస్ ఎ డెల్టా టేబుల్ ఫార్మాట్‌గా ఇక్కడ టేబుల్స్‌లోకి రైట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేసామో ఆటోమేటిక్‌గా అది సేల్స్ అనేసి చూపిస్తుంది ఆన్ హోవర్ చేసినప్పుడు మనకి. సో, ఇప్పుడు అంతా క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ క్లస్టర్ కూడా ఆన్‌లోనే ఉంది. సో, ఇప్పుడు క్లిక్ రన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో, రన్ ఆల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ 2 సెల్స్ మనకి రన్ అవుతవి. సో, సెల్స్ రన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో, ఈ 2 సెల్స్ అనేవి కంప్లీట్‌గా రన్ అయ్యాయి సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇప్పుడు మనం ఒకసారి డేటా ప్రివ్యూ చూద్దాం. సో, ఇక్కడ ఇంకొక కోడ్ సెల్ యాడ్ చేసి డిస్‌ప్లే డీఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 రోస్ హెడ్ ఆఫ్ 5 క్లిక్ ఆన్ రన్. సో, సెల్ రన్ అవుతుంది.
సో, యాక్చువల్‌గా ట్రయల్ కెపాసిటీ ఉండటం వల్ల ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. మామూలుగా అయితే మనం F64 F32 కెపాసిటీ అయితే ఎక్కువ టైం తీసుకోదు. ఫ్రీ ట్రయల్‌లో ఉంది చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే మనం ఇయరు, మంత్ ఎక్స్ట్రాక్ట్ చేసిన కాలమ్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేసినాయి. సో, ఈ విధంగా మనము డేటా అనేది చూడొచ్చు. సో, ఇప్పుడు మనకి ఇక్కడ డేటా అనేది మనం ఆల్రెడీ టేబుల్స్‌లోకి రైట్ చేసాం కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇక్కడ న్యూ లేక్ హౌస్‌లోకెళ్ళేసి ఇక్కడ టేబుల్స్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేయండి. రిఫ్రెష్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఆ టేబుల్ అనేసి ఇక్కడికి వచ్చేసింది. సో, ఒకసారి టేబుల్ డేటా చెక్ చేద్దాం. క్లిక్ చేయండి దాని మీద. ఆటోమేటిక్‌గా మనకి ప్రివ్యూ అనేది వస్తుంది. సో, లోడింగ్ ప్రివ్యూ. సో, ఇది డిపెండింగ్ అపాన్ డేటా సైజ్‌ని బట్టి కూడా ఒక్కోసారి టైం పడుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాము. సో, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇదిగోండి మన డేటా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ నోట్‌బుక్‌లో ఎలా చూసామో సేమ్ అదే విధంగా మనకి డేటా అనేది లోడ్ అయింది. సో, ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ వచ్చేసి ఈ పైప్‌లైన్‌ని ఆర్కెస్ట్రేట్ చేయాలి. సో, మనం ఎలా ఆర్కెస్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ మనం పైప్‌లైన్ ట్యాబ్‌కి వెళదాం. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్టయితే మనం ఇంతకుముందు స్టార్టింగ్‌లో క్రియేట్ చేసిన పైప్‌లైన్ ఇది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ యాక్టివిటీస్ మీద క్లిక్ చేయండి. యాక్టివిటీస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇందులో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ సెలెక్ట్ చేయండి. డిలీట్ డేటా అనే యాక్టివిటీ తీసుకోండి. సో, ఓకే. ఈ డిలీట్ డేటా యాక్టివిటీ తీసుకొని సో, ఇక్కడ దీనికి ఇలాగా కనెక్ట్ చేయండి. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. దీనికి ఇలాగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని సో, ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే మనము దీనికి మనం ఒక నేమ్ ఇద్దాము. సో, ఇక్కడ డిలీట్ డేటా 1 సో, దాన్నే వచ్చేసి మనము రీనేమ్ చేద్దాం. డిలీట్ డేటా ఓకే. దెన్ ఇప్పుడు ఇక్కడ సోర్స్‌లోకెళ్దాం. సోర్స్‌లోకెళ్ళేసి సోర్స్ ఏంటి మనకి లేక్ హౌస్. సో, మనం ఏదైతే లేక్ హౌస్ క్రియేట్ చేసామో ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఆ లేక్ హౌస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఆ లేక్ హౌస్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్ పాత్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకోండి. వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోల్డర్ పాత్ ఒకటి మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఇవ్వచ్చు ఫైల్స్ లేదంటే ఈ క్లిక్ ఆన్ బ్రౌజ్ మీద సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ బ్రౌజ్ మీద సెలెక్ట్ చేసి ఆటోమేటిక్ ఇక్కడ ఒక విండో పాపప్ అయింది సైడ్‌లో. సో, ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ న్యూ డేటా సెలెక్ట్ చేసుకోండి. మనకి సబ్ ఫోల్డర్ ఏదైతే ఇంతకుముందు మనం క్రియేట్ చేసామో న్యూ అండర్ స్కోర్ డేటా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో, ఇప్పుడు ఓకే. ఫైల్ సేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఫైల్ నేమ్. ఇక్కడ ఫైల్ నేమ్ ఏం చేద్దామంటే ఇక్కడ tar.csv అంటే మనకి ఈ ఫైల్స్‌లో ఈ న్యూ అండర్ స్కోర్ డేటా సబ్ ఫోల్డర్‌లో ఎన్నైతే సీఎస్‌వి ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ డిలీట్ అవుతాయి. కాపీ చేయకముంటే ముందే. ఓకే. సో, ఇది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ అన్ని సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ లాగింగ్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఇది ఎనేబుల్ లాగింగ్ అన్‌చెక్ చేసుకోండి. ఇదేంటనేది నెక్స్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనకి డిలీట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. డిలీట్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాపీ యాక్టివిటీ ఆల్రెడీ మనం ఇంతకుముందు సెట్ చేసాం. సో, కాపీ యాక్టివిటీ సెట్ చేసాం. దీని తర్వాత ఇప్పుడు మనం ఒక నోట్‌బుక్ అనేది యాడ్ చేద్దాం. సో, ఇక్కడ మనకి నోట్‌బుక్ ఆప్షన్ ఉంది. టాప్‌లో చూసినట్టయితే జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి నోట్‌బుక్ అనేది ఒకటి యాక్టివిటీ యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ కాపీ డేటా అయిన తర్వాత అంటే మనకి సీఎస్‌వి ఫైల్ కాపీ అయిన తర్వాత నోట్‌బుక్ రన్ అవ్వాలి. సో, దీనికి కనెక్ట్ ఇవ్వండి. సో, దీనికి మనం కనెక్ట్ ఇచ్చిన తర్వాత ఈ నోట్‌బుక్ సెలెక్ట్ చేసుకొని సో, ఈ నోట్‌బుక్‌కి మనము నేమ్ ఇద్దాము. సో, మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక నేమ్ ఇచ్చాము గదా! నోట్‌బుక్ వచ్చేసి లోడ్ సేల్స్ నోట్‌బుక్ సేమ్ అదే నేమ్. లోడ్ సేల్స్ నోట్‌బుక్. సో, లోడ్ సేల్స్ నోట్‌బుక్. సో, ఆ నేమ్ ఇచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనము ఈ సేల్స్ నోట్‌బుక్‌లో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఆల్రెడీ టేబుల్ నేమ్ పారామీటరైజ్ చేసాం. సేమ్ ఆ పారామీటర్ ఇక్కడ పాస్ చేయాలి. సో, అందుకనేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్ మీదకి వెళ్దాం. సెట్టింగ్స్ మీదకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ లోడ్ సేల్స్ నోట్‌బుక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. లోడ్ సేల్స్ నోట్‌బుక్ సెలెక్ట్ చేసుకొనేసి దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ప్రకారం బేస్ పారామీటర్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి పారామీటర్ అనేది మనం యాడ్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఏమి ఇచ్చాము టేబుల్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు సేల్స్. సో, సేమ్ అదే ఇక్కడ పాస్ చేద్దాం. టేబుల్ అండర్ స్కోర్ నేమ్ టైప్
ఇది పారామీటర్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోండి. వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనకు అక్కడ సేల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేద్దాం. న్యూ సేల్స్ అనేసి ఇద్దాం. అంటే మనకి వేరే కొత్త టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఇది రన్ అయిన తర్వాత. ఓకే. సో, ఇక్కడ న్యూ సేల్స్ అనేది ఇచ్చేసాననమాట టేబుల్ నేమ్. సో, మొత్తం అంతా క్లియర్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం పైప్‌లైన్ రన్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే ఫస్ట్ ఈ న్యూ లేక్ హౌస్‌లో ఉన్న ఈ సేల్స్ డాట్ సీఎస్‌వి ఫైల్ డిలీట్ అయిపోతుంది. పాయింట్ నంబర్ 1 ఆ యాక్టివిటీలో. తర్వాత పాయింట్ నంబర్ 2 కాపీ డేటా యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు సోర్స్ డేటా ఇయన్నీ ఇచ్చామో యూఆర్ఎల్ యూజ్ చేసుకొని ఇక్కడ మనకి అది డేటాను పుల్ చేసి సేల్స్ డాట్ సీఎస్‌విగా ఇక్కడ సేవ్ చేస్తుంది. మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నోట్‌బుక్‌లో ఏదైతే మనం ఇక్కడ కోడ్ రాసామో ఇదంతా కోడ్ నోట్‌బుక్ రన్ అయ్యి సో, ఫైనల్‌గా మనకి ఇక్కడ ఈ సెట్టింగ్స్‌లో ఏదైతే న్యూ అండర్ స్కోర్ సేల్స్ ఇచ్చామో అలా న్యూ అండర్ స్కోర్ సేల్స్ అని ఇంకొక టేబుల్ క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడేం చేద్దాం దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సేవింగ్ అవుతుంది పైప్‌లైను. సో, పైప్‌లైన్ సేవ్ అవుతుంది. సో, సేవింగ్ కంప్లీటెడ్. సో, ఇప్పుడు మనం పైప్‌లైన్ రన్ చేద్దాం. ఓకే. క్లిక్ ఆన్ రన్. పైప్‌లైన్ స్టార్టింగ్. సో, పైప్‌లైన్ లోడింగ్ యాక్టివిటీ ఇది స్టార్ట్ అయింది. ఓకే. వన్స్ ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి ఇది డిలీట్ అయిందా లేదా అనేసి. 548 సో, సక్సీడెడ్ అయింది. సో, ఇప్పుడు ఇక్కడ నేను వెబ్ పేజ్ రిఫ్రెష్ చేస్తాను. 548కి అది కంప్లీట్ అయింది కదా! వెబ్ పేజ్ రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే సో, రిఫ్రెష్ చేశాను. లోడ్ అవుతుంది. సో, మనకిక్కడ ఇది 548:28కి ఈ యాక్టివిటీ కంప్లీట్ అయింది. దాని తర్వాత కాపీ యాక్టివిటీ 548, 554కి ఇది ఇప్పుడు న్యూ డేటా సెలెక్ట్ చేసుకుందాం. న్యూ డేటా సెలెక్ట్ చేసుకుంటే చూడండి 549:16 ఇంతకుముందు టైము మీరు చూసారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ అది డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇంకొక సేల్స్ డాట్ సీఎస్‌వి ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో, 2 యాక్టివిటీస్ కంప్లీట్‌గా సక్సీడెడ్ అని ఇప్పుడు నోట్‌బుక్ రన్ అవుతుంది. నోట్‌బుక్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. సో, ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, నోట్‌బుక్ అనేది ఇప్పుడు మనకి రన్నింగ్‌లో ఉంది. నోట్‌బుక్ యాక్టివిటీ. సో, రిఫ్రెష్ చేద్దాం. సో, పైప్‌లైన్ రన్ సక్సీడెడ్. అంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా 3 యాక్టివిటీస్ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోయినాయి. 549. సో, ఇప్పుడు మనం న్యూ లేక్ హౌస్‌లోకెళ్ళేసి ఇక్కడ ఆ టేబుల్ వచ్చిందా లేదా చూడటానికి 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా మనకి న్యూ సేల్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకిక్కడ లోడ్ అయింది. సపోజ్ మాకు న్యూ సేల్స్ సెపరేట్‌గా ఇంకొక టేబుల్ అవసరం లేదు. దీన్నే ఓవర్ రైట్ చేయాలి లేదంటే దీన్నే అప్ అండ్ చేయాలనుకుంటే సేమ్ మీరు ఇక్కడేం లేదు డెల్టా మోడ్ ఓవర్ రైట్ రాయండి. ఓవర్ రైట్ రాస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడేమవుతుంది సేల్స్ టేబులే మనకి కాకపోతే ఇక్కడ పారామీటర్‌లో కూడా ఏంటంటే మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఈ పారామీటర్‌లో కూడా అప్పుడు సేల్స్ అని ఇవ్వాలి. సేల్స్ అని చేస్తే ఆటోమేటిక్‌గా అది ఓవర్ రైట్ అవుతుంది. సో, ఇది ఇవాల్టి ఈ టాపిక్ గురించి. సో, ఇప్పుడు నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేసామంటే వర్క్ స్పేస్‌లో ఒక కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం. వర్క్ స్పేస్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాము? లేక్ హౌస్ క్రియేట్ చేసాం. ఓకే. లేక్ హౌస్ క్రియేట్ చేసిన తర్వాత లేక్ హౌస్‌లో ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఏం సబ్ ఫోల్డరు? న్యూ అండర్ స్కోర్ డేటా. అది క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక పైప్‌లైన్ యాక్టివిటీ క్రియేట్ చేసి ఫస్ట్ అందులో కాపీ యాక్టివిటీలో ఏదైతే మనం యూఆర్ఎల్ ఉందో మైక్రోసాఫ్ట్ లెర్న్ యూఆర్ఎల్ ఆ యూఆర్ఎల్ యూజ్ చేసి మనం సేల్స్ డాట్ సీఎస్‌వి ఫైలు ఈ సబ్ ఫోల్డర్‌లోకి తీసుకొనొచ్చాం. సబ్ ఫోల్డర్స్‌లోకి తీసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ మనం న్యూ నోట్‌బుక్ క్రియేట్ చేసి అందులో ఒక పారామీటర్ వేరియబుల్ డిక్లేర్ చేసి దాని తర్వాత కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి ఆ తర్వాత మనం దాన్ని సేల్స్ ఫైల్‌గా ఇక్కడ రైట్ చేసాము టేబుల్స్‌లో యాస్ ఎ డెల్టా టేబుల్ ఫార్మాట్. దాని తర్వాత మళ్ళీ ఆర్కెస్ట్రేటింగ్‌కి మనం ఫస్ట్ ఆ సేల్స్ ఫైల్‌ని డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ యాక్టివిటీ యాడ్ చేసాము. దాని తర్వాత కాపీ యాక్టివిటీ రన్ అవ్వాలి కాబట్టి కాపీ యాక్టివిటీ, దాని తర్వాత కాపీ యాక్టివిటీ తర్వాత నోట్‌బుక్ రన్ అవ్వాలి కాబట్టి నోట్‌బుక్. సో, ఈ విధంగా మనం 3 యాక్టివిటీస్ క్రియేట్ చేసి రన్ చేసాం. అంతా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సో, ఇది ఇవాల్టి ఈ టాపిక్ గురించి. సో, ఈ టాపిక్‌లో ఈరోజు మీరేం నేర్చుకున్నారంటే ఈ ఈ లేక్ హౌస్ క్రియేషన్. సో, ఇంజెస్టింగ్ డేటా విత్ ఏ పైప్‌లైన్ బై యూజింగ్ హెచ్‌టిటిపి కనెక్టర్, ప్రాసెసింగ్ డేటా విత్ నోట్‌బుక్ అండ్ ఆర్కెస్ట్రేటింగ్ పైప్‌లైన్. సో,
మీరందరూ దీన్ని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ అనేది లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇది నేర్చుకొని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఏదైతే యూఆర్ఎల్ కోడ్ ఉందో మేము లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక ఫ్యాబ్రిక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.